Hi friends, this is Madhukumar, your జనరల్ స్టడీస్ లెక్చరర్. ఈ రోజు నుండి మనం రాబోయే రోజులలో టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ యూపీపీఎస్సీ కానీ ఎన్టీపీసీ ఆర్ఆర్బీ కానీ చాలా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున నా వంతు సహాయంగా నేను కొన్ని ఈ రోజు నుండి ఇండియన్ ఎకనామీ కానీ ఆర్థిక వ్యవస్థ విచ్ మీన్స్ ఆర్థిక వ్యవస్థ ఇన్ తెలుగు, సివిక్స్ కానీ పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ జాగ్రఫీకి సంబంధించిన ముఖ్యమైన ఎంసీక్యూలు బిట్ లాంటి మీకు ఇంట్రడ్యూస్ చేసి అంటే మీకు నేర్పించడం జరుగుతుంది, అంటే విత్ ఎక్స్ప్లెనేషన్తో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈరోజు మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనగా ఇండియన్ ఎకనామీలో ఉన్న ఒక 15 ఎంసీక్యూ అంటే 15 క్వశ్చన్స్ నేర్చుకోవడం జరుగుతుంది. చూడండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఇదొక క్వశ్చన్ ఫ్రెండ్స్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది అని ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తారు. అది మిశ్రమనా, ఏకకేంద్ర ఆర్థిక వ్యవస్థనా, ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థనా, పబ్లిక్ ఆర్థిక వ్యవస్థ, అలా ఆప్షన్స్ ఇస్తారు. అయితే ఆన్సర్ వచ్చేసి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ఇంగ్లీష్లో మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అంటారు. మిక్స్డ్ ఎకనామీ సిస్టమ్ ఆర్ మిక్స్డ్ ఎకనామీ. ఓకే ఫ్రెండ్స్, ఎందుకు మిక్స్డ్ ఎకనామీ సిస్టమ్ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుందంటే, మనము భారతదేశంలో చూస్తే ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, పబ్లిక్ కంపెనీస్ ఉంటాయి. పబ్లిక్ కంపెనీస్ అంటే గవర్నమెంట్ లిమిటెడ్ కంపెనీస్. ఓకే, సో అన్ని రకాల కంపెనీ పబ్లిక్తో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఉంటుంది, అంటే మిక్స్డ్ ఎకనామీ. దీన్నే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది మిక్స్డ్ ఎకనామీ సిస్టమ్, మిశ్రమ. ఆర్బీఐని స్థాపించిన సంవత్సరం, ఇయర్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్వాతంత్రానికి ముందే ఇది ఏర్పడడం జరిగింది. ఆర్బీఐ ఇంతకుముందు పేరు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆర్బీఐని స్థాపించిన సంవత్సరం డిఫరెంట్. యాక్చువల్లీ ఆన్సర్ వచ్చేసి 1935. యూజువల్గా ఎంసీక్యూలో ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1935, 1940, 1956, 2010 అలా ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 1935. ఆర్బీఐ అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని పూర్వనామం వచ్చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, థర్డ్ క్వశ్చన్, టిస్కో అనేది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. దీనిపైన ఇంతకుముందు ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే, ఇది టిస్కో స్థాపించిన సంవత్సరం. టిస్కో ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేసి 1906. టిస్కో అబ్రివేషన్ ఫుల్ ఫామ్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఇది 1906లో స్థాపించడం జరిగింది. దీని ఓనర్ వచ్చేసి, దీన్ని స్థాపించిన వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా. అతని పేరు పైనే ఆ టౌన్ పేరు కూడా డిరైవ్ అంటే వాడుకలోకి వచ్చింది, జంషెడ్పూర్ అని. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మన భారతదేశంలో అతి ప్రాచీన పరిశ్రమ, ఓల్డ్ ఇండస్ట్రీ, అతి ప్రాచీన పరిశ్రమ అంటే ఓల్డ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి. దాంట్లో అతి ప్రాచీన పరిశ్రమ ఏంటంటే నూలు పరిశ్రమ.
నూలు పరిశ్రమను ఇంగ్లీష్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్, రిమెంబర్ ఫ్రెండ్స్. ఓకే, ఓల్డెస్ట్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అనేది టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఓకే, నూలు పరిశ్రమ. నూలు పరిశ్రమ గురించి మనం చెప్పుకుంటే మనకు ఇండస్ట్రియలైజేషన్ ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది, పారిశ్రామికీకరణ. అప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామికీకరణ జరిగింది నూలు పరిశ్రమలోనే జరిగింది. అంటే పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది అంటే మెషిన్స్, టెక్నాలజీ వాడడం నూలు పరిశ్రమలోనే జరిగింది మొదటగా. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఫ్రెండ్స్, రూపాయి విలువ తగ్గిన ప్రణాళిక అంటే మన 1 రూపీ, ద వాల్యూ ఆఫ్ 1 రూపీ ఈజ్ డిక్రీజ్డ్ ఇన్ విచ్ 5-year ప్లాన్? క్వశ్చన్. రూపాయి విలువ తగ్గిన అంటే ఒక 5-year ప్లాన్లో రూపాయి విలువ తగ్గింది, చాలా తగ్గింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ చాలా కుంటుపడడం జరిగింది. మూడవ వర్ష ప్రణాళిక కాలంలో, థర్డ్ 5-year ప్లాన్ అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూపాయి విలువ గణనీయంగా తగ్గడం జరిగింది, డిక్రీజ్డ్. రిమెంబర్. బయ్యర్స్ మార్కెట్ అనగా ఇంపార్టెంట్ బిట్ ఇది. బయ్యర్స్ మార్కెట్ అనగా డిమాండ్ కన్నా సప్లై ఎక్కువగా ఉండడం. డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ. ఇది ఎకనామిక్స్లో ఇంపార్టెంట్ బిట్, డిమాండ్ లెసన్లో, డిమాండ్ చాప్టర్లో. రిమెంబర్, బయ్యర్స్ అనగా బయ్యర్స్ మార్కెట్ అనగా డిమాండ్ కన్నా సప్లై ప్లస్గా ఉండడం. ప్లస్గా అంటే ఎక్కువగా ఉండడం. ఇది ఆప్షన్స్ మీకు తెలుసు. ఎలా అంటే డిమాండ్ కన్నా సప్లై, డిమాండ్ ఎక్కువ ఉండడం, లేకుంటే సప్లై డిమాండ్ రెండు ఎక్కువ ఉండడం. డిఫరెంట్గా ఆప్షన్ అడగడం జరుగుతుంది. మనకు ఆన్సర్ వచ్చేసి డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉండడం. దీన్ని బయ్యర్స్ మార్కెట్ అంటారు. రిమెంబర్. అండ్ రెవెన్యూ పెంచడానికి వేసే పన్ను. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, ఒక పంచవర్ష ప్రణాళికలో చాలా ఆర్థిక నష్టం జరిగిందని చెప్పుకున్నాం. అటువంటి టైంలో ట్యాక్సులు వేస్తూ ఉంటారు, మనపైన, ప్రజలపైన భారం పడుతుంది. సో ఆ రెవెన్యూ లోటు పూడ్చడానికి కొన్ని పన్నులు వేస్తుంటాడు. సో రెవెన్యూ పెంచడానికి వేసే పన్ను ఏంటిది? రెవెన్యూ పెంచడానికి వేసే పన్ను, ట్యాక్స్, దాన్ని రేట్ ట్యాక్స్ అంటారు. రిమెంబర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. రేట్ ట్యాక్స్ చాలా సార్లు అడగడం జరిగింది. రేట్ ట్యాక్స్ రిమెంబర్. అలానే మనం చూసుకున్నట్టయితే ఫారెన్ ఎక్స్చేంజ్, విదేశీ ద్రవ్యం పైన కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, భారతదేశానికి దేని ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా లభిస్తుంది? ఇండియాకి దేని ద్వారా ఎక్కువ మారక ద్రవ్యం లభిస్తుంది? అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఫారెన్ మనీ ఇండియాకి దేని ద్వారా ఎక్కువ రావడం జరుగుతుందంటే, దేని ద్వారా అంటే టీ ద్వారా. ఓకే, టీ మనం డైలీ తాగుతుంటాం టీ. సో ఈ టీ ఎస్టేట్స్ అనేది మనకు బ్రిటిష్ కొలోనియల్ కాలంలోనే, వెన్ ఎవర్ వీఆర్ అండర్ బ్రిటిష్ రూలర్స్, అంటే బ్రిటిష్ రూలర్స్ కాలంలోనే
ఆ టీ ఎస్టేట్స్ అనేటి మన ఇండియాలో వాళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే వాళ్ళు టీ ఇక్కడ నుండి ఇంగ్లాండ్కి ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళు ఒక బ్రాండ్ పైన ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా దాన్ని బిజినెస్ చేసేవాళ్ళు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ బ్రాండ్ అంటే లిప్టన్ బ్రాండ్. రిమెంబర్ ఫ్రెండ్స్, ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి లిప్టన్ టీ. దిస్ ఈస్ ద ఫస్ట్ బ్రాండ్ ఆఫ్ టీ which is introduced by Britishers. Remember friends. కొన్ని ట్యాక్స్ల పైన చూసుకుంటుంటే రాష్ట్రాలు వెయ్యని ట్యాక్స్. రాష్ట్రాలు వెయ్యని ట్యాక్స్. ఏ ట్యాక్స్? రాష్ట్రాలు వేయని ట్యాక్స్. ఒక్కోసారి దాని ఆన్సర్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్. నేను ఆప్షన్స్ ఇలా వేయడం జరుగుతుంది. సేల్స్ ట్యాక్స్ అని, కమర్షియల్ ట్యాక్స్ అని, ఓకే, లోకల్ ట్యాక్స్ అని, ఆర్ మున్సిపల్ ట్యాక్స్ అని ఇట్లా ఆప్షన్స్ ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ ఉద్యోగులకు, ఎంప్లాయీస్కి కానీ, చాలా పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇస్తూ ఉంటారు. ఆ పన్ను అనేది వసూలు చేసేవాళ్ళు ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, జిఓఐ ఫినాన్స్ డిపార్ట్మెంట్ వేయడం జరుగుతుంది, ఆర్థిక శాఖ. ఫ్రెండ్స్ రిమెంబర్ సేవింగ్స్. ఇంకొక ఎంసీకి చూస్తున్నారు. సేవింగ్స్ ఎక్కువ ఎవరు చేస్తారు? సేవింగ్స్ ఎవరు చేస్తారు? సేవింగ్స్ అంటే పొదుపు. సేవింగ్స్ ఎక్కువ ఎవరు చేస్తారు? ఆప్షన్స్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుటుంబాలు, ఫ్యామిలీస్. అంటే మన కుటుంబాల్లో మనం ఎగ్జాంపుల్ పొదుపు ఖాతా ద్వారా, బ్యాంకు పొదుపు ఖాతాల ద్వారా, పోస్ట్ ఆఫీసు పొదుపు ఖాతాల ద్వారా, లేకుంటే ఏదైనా కొనుక్కోవడం ద్వారా సేవింగ్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఎవరు చేస్తారంటే కుటుంబాలు. దానికి ఆప్షన్స్ కుటుంబాలు, ప్రభుత్వ సంస్థలు, లేకుంటే కిసాన్ క్రెడిట్ కార్డు, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మనకైతే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్యామిలీస్, కుటుంబాలు. రిమెంబర్ జాతీయ ఆదాయంలో పన్నులు ఎంత శాతం ఉంటాయి? ఇది ఇంపార్టెంట్ బిట్. నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయంలో పన్నులు ఎంత ఉంటాయి? పన్నులు, ట్యాక్సెస్ ఎంత శాతం ఉంటాయి? నేషనల్ ఇన్కంలో మన పన్నుల శాతం పర్సంటేజ్ ఎంత అంటే 20%. రిమెంబర్ 20%. నేషనల్ ఇన్కంలో 20% ట్యాక్స్ ద్వారా ఉంటుంది ఇండైరెక్ట్గా. ఓకే, ఇది అలానే ₹10 నోటుపై ఎన్ని భాషలు ఉంటాయి? ఇది ఒకసారి సివిల్ సర్వీసెస్లో యూపీపీఎస్సీ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ₹10 నోటుపై ఎన్ని భాషలు ఉంటాయి? ఆన్సర్ వచ్చేసి 15. గుర్తుంచుకోండి, 10, 15, 20 అలా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 20, 25, 15 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఆదాయం అంటే ఇన్కమ్ దేని ద్వారా ఎక్కువ వస్తుంది ప్రభుత్వానికి? గుర్తుంచుకోండి, ఇన్కమ్ దేని ద్వారా ఎక్కువగా వస్తుంది ప్రభుత్వానికి? అది ఆన్సర్ వచ్చేది ఎక్సైజ్ ద్వారా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఆదాయం వస్తుంది. ఓకే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్. సో ఇవాళ చూసినట్టే 15 మాత్రమే మనము 15 బిట్స్ చర్చించుకోవడం జరిగింది. దానికి బ్యాక్గ్రౌండ్ కూడా చర్చించుకోవడం జరిగింది. ముందు రోజుల్లో కూడా ఎకనామీ
ఎకనామీ కాగానే హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఎంఆర్ ఛానల్ ద్వారా మా ఫ్యాకల్టీ ఒక్కొక్కసారి నేను రావచ్చు, ఒక్కొక్కసారి మా ఫ్యాకల్టీ రావచ్చు. మీకు మీ సహాయం కోసం ఓకే, మేము కొన్ని మీకు జనరల్ స్టడీస్లో కొన్ని మంచి సబ్జెక్ట్ పరంగా మంచి బిట్లు కానీ లెసన్స్ కానీ మేము పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో లైక్ అవర్ ఛానల్ ఎంఆర్ ఛానల్ and share our MR channel and bell also, press bell icon also. Thank you, and subscribe also friends, subscribe also. Thank you friends, thank you.